Sorry, Shankar sir. Sorry to say this. You need to come back again. ఆల్మోస్ట్ 1 డికేడ్ అవుతుందండి శంకర్ గారి హిట్ చూడక. కమల్ హాసన్ టెర్రాఫిక్ యాక్టర్, బట్ ఏదో తెలియని డిసప్పాయింట్మెంట్. అసలుడే గాని మహానుభావుడు. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు పాండా సినీ కబుర్లు. టుడే రివ్యూ అబౌట్ ఇండియన్ 2, అదే అండి భారతీయ 2. మూవీ ఎలా ఉందంటే బాగానే ఉందండి, బట్ హాఫ్ కుక్డ్ మీల్ లా అనిపిస్తుంది. కంపేరింగ్ టు ఇండియన్ ఓకే అండి. ఇక స్టోరీలోకి వెళ్తే ఒక యూత్ గ్యాంగ్ ఉంటుంది అండ్ వీళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సొసైటీలో జరిగే అన్యాయాలను అప్లోడ్ చేస్తూ ఉంటారు అండ్ వీటిని ఆపడం వీళ్ళ కంట్రోల్ కాక భారతీయుడిని పిలుస్తారు. ఆయన ఇండియాకి వచ్చాక ఏం జరిగింది అనేది స్టోరీ. మూవీలోకి కొంచెం డెప్త్గా వెళ్తే మూవీ స్టార్టింగ్ సీన్ నుండి బాగానే ఉంటుంది అండ్ టైటిల్ కన్నా నాకు పర్సనల్గా బాగా అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ కూడా బాగానే వెళ్తుంది, బట్ కొంచెం లాగ్ అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్కి వస్తే క్లైమాక్స్ ఫైట్లో కమల్ హాసన్ని చూపించే స్టైల్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ కమల్ హాసన్ బాడీ ట్రాన్స్ఫార్మేషన్ క్రేజీ ఉంటుంది. కాకపోతే క్లైమాక్స్లో చేస్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ 2 minutes ఉన్నా బాగుండేది, కాకపోతే చాలా లెంతీగా పెట్టేసరికి చిరాకులేస్తుంది. ఒక ప్రాపర్ ఎండింగ్ ఉండదు అండ్ ప్రీక్వెల్ సీన్ చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి మూవీ సెమీ కుక్డ్ ఫుడ్ లా ఉంటుంది. చాలా డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. క్లైమాక్స్లో మన సీన్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. నాకు తెలిసి షూట్ ఇన్కంప్లీట్ వల్ల సెమీగా కుక్ చేశాడేమో అనిపించింది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే కమల్ హాసన్ గారు టెర్రఫిక్ యాక్టర్, ఏదో తెలియని డిసప్పాయింట్మెంట్. ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేసుకోలేదు. సిద్ధార్థ్ పర్ఫార్మెన్స్ గుడ్. సూర్యగని గారు, ఎస్జే సూర్య గారు అండ్ వివేక్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ బాబీ, ప్రియా, రకుల్ ప్రీత్ అండ్ జగన్ వీళ్ళు కూడా బాగా యాక్ట్ చేశారు వీళ్ళ రోల్స్లో. దెన్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అండ్ కొన్ని యానిమే షాట్స్ ఉంటాయి ఫనీగా. మ్యూజిక్ చాలా బాగుంది అండ్ ఎలివేషన్ సీన్స్లో ఉండే బీజిఎం టూ గుడ్. అండ్ క్లైమాక్స్ అని బాగుంది ఒరిజినల్గా. మిగతా సాంగ్స్ అన్నీ నాకు ఎక్కలేదు, మేబీ ప్రాపర్ డబ్ లేకనేమో. ఓవరాల్ మూవీ బాగానే ఉంది. శంకర్ సినిమాలో ఉండే సోషల్ ఎలిమెంట్స్ అండ్ స్టైల్స్ అన్నీ ఉన్నాయి, బట్ మూవీ ఓల్డ్ టెంప్లెట్లా ఉంటుంది. నాకైతే శంకర్ కంబ్యాక్లా అనిపించలేదు. మై రేటింగ్ 2.5 out of 5. మా వాటి నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.